భారత్లో క్రీడారంగంలో మహిళల ప్రాతినిధ్యం అంతగాలేని సమయంలో సానియా మిర్జా టెన్నిస్ ర్యాకెట్ చేతపట్టింది. టెన్నిస్పై మక్కువతో అంచెలంచెలుగా ఎదిగింది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో చారిత్రక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకుంది. నిరుడు టెన్నిస్కు గుడ్ బై చెప్పిన సానియా మిర్జా తాజాగా షోయబ్ మాలిక్తో విడాకులతో వార్తల్లో నిలిచింది. టెన్నిస్తో సెలబ్రిటీ హోదా పొందిన సానియా లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తోంది. 2023 నాటికి ఆమె నికర సంపద $26 మిలియన్, భారత కరెన్సీలో దాదాపు 210 కోట్లకు సమానం. క్రీడల్లో ఏళ్ల తరబడి రాణించాలంటే ఆటపై అభిరుచితో పాటు ఫిట్నెస్ కాపాడుకోవటం చాలా కీలకం. మరోపక్క కుటుంబం నుంచి సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సానియా మిర్జా టెన్నిస్ ప్రపంచంలో అద్భుతంగా రాణించింది. సానియా తన కెరీర్లో మొత్తం 6 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకుంది. 2015లో 2, 2009, 2012, 2014, 2016లో 1 చొప్పున గెలుచుకుంది. కెరీర్లో అరుదైన రికార్డులను తన పేరున రాసుకుంది. డబుల్స్ లో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ ఫీట్ ను 2015 ఏప్రిల్లో సాధించింది. దాదాపు 91 వారాల పాటు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కెరీర్లో 43 డబుల్స్ టైటిల్స్ సాధించింది. 2016లో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో సానియా స్థానం సంపాదించడం విశేషం. బ్రిడ్జ్ రిపోర్ట్ ప్రకారం సానియా మిర్జా టెన్నిస్ కెరీర్ సంపాదన 52 కోట్లు. అయితే టెన్నిస్లో సంపాదించిన దానికంటే బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారానే భారీగా ఆర్జించింది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం 2015లో ప్రపంచ నంబర్ 1గా ఉన్నప్పుడు ప్రతి ఎండోర్స్మెంట్ కు 60 నుంచి 75 లక్షల వరకు వసూలు చేసింది. సానియా ప్రకటనల జాబితాలో టాటా టీ, టీవీఎస్ స్కూటీ, బోర్న్విటా వంటి బ్రాండ్లున్నాయి. డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం 2022 నాటికి టెన్నిస్ ఎండోర్స్మెంట్స్ ద్వారా సానియా మిర్జా వార్షిక సంపాదన 25 కోట్లు. ప్రస్తుతం జిందా తలిస్మాత్, లాక్మే ఇండియా, లివోసిన్ వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కెరీర్ పరంగా అద్భుతంగా రాణించిన సానియా మిర్జా నవతరం యువతలో స్ఫూర్తి నింపడంలో ఎలాంటి సందేహం లేదు.